హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే గుళ్ళో ఆదిత్యను చూసి దివ్య తన గతం గుర్తు తెచ్చుకుంటుంది. దాంతో ఇక దివ్యను చూసిన ఇక ఆదిత్య కూడా తను ప్రేమించిన అలక్య ఎదురుపడ్డందుకు చాలా సంతోషంగా ఈరోజు ఆదిత్య తీసుకునే నిర్ణయానికైతే ఇలా సునంద ఆదిత్య చెంప పగలగొట్టబోతుంది. మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది అయితే తన ప్రాణాలకు తెగించి మరి తన భర్త ఆదిత్యకు కాళ్ళొచ్చేలా చేస్తుంది. ఇక అవన్నీ మర్చిపోయి ఆదిత్య అయితే ఈరోజు ఇక ఆనందిని ఇలా మోసం చేయబోతున్నాడు. ఇక ఆనంది అయితే ఆదిత్యకు కాళ్ళు రాగానే చాలా సంతోషంగా, మీరు నడిచారు ఆదిత్య గారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు, అది చూసుకోండి అని ఇక సంతోషంగా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక అది కాదా ఆనంది, నీకు ప్రమాదం జరగబోతుంది, అది చూసుకోకుండా నువ్వు వాళ్ళ ధ్యానంలో ఉంటే ఎలా, ఇక నీ చీర ఇక ఆ దీపానికి అంటుకుంది, కొద్దిసేపు నేను రావడం లేట్ అయి ఉంటే ఏం జరుగుండేది అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే నాకేం కాదు, ఇక నన్ను కాపాడడానికి నువ్వు వస్తావు, నా శివయ్య నిన్ను పంపిస్తాడు, అది నాకు తెలుసు కాబట్టే నేను అంత ధైర్యంగా ఇక ఇలా నా పూజ చేసుకుంటున్నాను, ఇక నీ కోసం ఇక నేను నీకు కాలు రావడం కోసం ఇదంతా నేను శ్రీను ఆడిన నాటకం ఆదిత్య గారు అనిక ఈరోజైతే ఆనంది ఇక ఆదిత్యతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనంది నా కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇలా అగ్ని పరీక్ష కూడా చేసింది, నేనంటే ఆనందికి ఎంత ఇష్టం, నాకు ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అనిక ఈ రోజైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య నడవడం చూసి ఆనంది అయితే ఇలా చిన్నపిల్లాడు నడుస్తున్నట్టు ఆదిత్య నడుస్తూ ఉండగా ఇక చాలా సంబరపడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఆనంది అయితే ఆదిత్యను తీసుకొని అత్తయ్య మామయ్య ఒకసారి ఇలా రండి ఇక అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అలా నడుచుకుంటూ రావడం చూసి శశికాంత్ సునంద అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి ఆనంది, ఇది నిజమా కల, నా ఆదిత్య నడిచి రావటం ఏంటి, నువ్వు అనుకున్నది సాధించావు ఆనంది, నీపై నమ్మకం లేదని నిన్ను చాలా అవమానించానమ్మా, నన్ను క్షమించమ్మా, ఇక నువ్వు అనుకున్నది సాధించి నా కొడుకుని ఈరోజు నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూసేలా చేశావు, ఇక నిన్ను ఈరోజు చాలా అభినందించాలి ఆనంది అనిక ఆనందిని హక్ చేసుకొని ఇలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది సునంద అయితే. ఇక శశికాంత్ సునంద ఇద్దరు కూడా తన కొడుకు ఆదిత్యను ఇన్నాళ్లకు లేచి నిలబడ్డాడని ఇలా హక్ చేసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు ఇక ఆనంది చేసిన పనికి అందరూ కూడా అసలు ఎలా జరిగింది ఆనంది, ఆయుర్వేద మందులకు ఇంత పవర్ ఉంటుందని నేను అనుకోలేదు, నువ్వు చెప్తుంటే నేను ఇక దాని గురించి పట్టించుకోలేదు, కానీ వాటికి ఇంత పవర్ ఉందా, ఇలా నడిపించగల సామర్థ్యం ఉందా అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదమ్మా, ఇక ఆయుర్వేదం ద్వారా నేను నడవలేదు, అదొక్కటే కాదు నా నడకకు కారణం, ఇక ఆనంది నా కోసం రేయింబవలు కష్టపడి నిద్రపోకుండా ఏమీ తినకుండా నాకు ఎంత సేవ చేసిందో ఇక నాకు తెలుసు, కానీ చివరికి ఆనంది ఎలాంటి ప్రయత్నం చేసిందో తెలుసా, తన ప్రాణాలను లెక్క చేయకుండా ఇలా తను కావాలనే తన చీరను ఇలా మంట పెట్టి ఇక ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా నేను ప్రమాదం నుండి ఇక ఆనందిని కాపాడాలి, ఇక ఇలా నడుచుకుంటా నా కాళ్ళ మీద నేను నిలబడి నడవాలని శ్రీను ఆనంది కలిసి ఎంత పని చేశారో తెలుసా, ఇక దానివల్లనే నేను నడిచానమ్మా, ఇక ఆయుర్వేదం ఒక్కటే కాదు అని ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు తన అమ్మ సునంద శశికాంత్తో. ఇక వాళ్ళు కూడా ఏంటి ఆనంది, నీ ప్రాణాలకు ఏమైనా జరిగితే అని ఇక అంటూ ఉండగా లేదు మామయ్య, నాకు ఏమీ కాదు, ఇక నా భర్త వచ్చి నన్ను కాపాడుతాడు, ఆ శివయ్య నా భర్తను పంపిస్తాడనే ధైర్యంతోనే నమ్మకంతోనే నేను అలా చేశాను, ఇక తోడుగా శ్రీను కూడా ఉన్నాడు కదా, ఒకవేళ ఆదిత్య రాకుండా ఉంటే శ్రీను నన్ను కాపాడేవాడు, ఇక అన్నీ తెలుసుకునే మేము ఆ ప్రయత్నం చేశాం మామయ్య, ఇక నా భర్తకు కాళ్ళు రాకపోతే నేను చాలా మందితో సవాల్ చేశాను, ఎలాగైనా నా భర్తకు కాళ్ళు వచ్చేలా చేస్తానని, ఇక ఇప్పుడు రాకపోతే ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఇక నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నేను బ్రతికలేను మామయ్య, అందుకే మాట కోసం నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అనిక ఇలా అంటూ ఉంటుంది
నుండి ఆనంది అయితే తన మామయ్య అత్తయ్యతో ఇక వాళ్ళు ఆనంది పట్టుదలను చూసి చాలా సంబరపడుతూ ఉంటారు. ఇక నాకు ఇలాంటి కోడలు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. ఇక నా కొడుకుకు కాళ్ళు లేవని వదిలేసి వెళ్ళిపోతుందేమో నా కోడలు అనుకున్నాను. కానీ ఇక ఇలా ఒక తల్లిలాగా సేవలు చేస్తూ తనకు కాళ్ళొచ్చేలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి అని ఇక సునంద సంతోషానికైతే అవధులు లేకుండా ఈరోజు వెంటనే మీరు గుడికి వెళ్ళాలమ్మా, ఇక మీ దిష్టి ఎవరికి తగలకుండా మీరు ఇక ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి ఇక ఇలా స్మరించండి అని ఇక ఇలా సునంద శశికాంత్ అయితే దగ్గరుండి తన కొడుకు కోడల్ని ఇద్దరిని గుడికి పంపిస్తారు. ఇక ఈ విషయం వెంటనే ఆనంది జ్యోతమ్మకు ఇలా ఇక పద్మమ్మ సింహాద్రికి కూడా తన భర్తకు కాళ్ళొచ్చాయని కాల్ చేసి చాలా సంతోషంగా అంటూ ఉంటుంది. ఇక ఆదిత్యకు కాళ్ళొచ్చాయని తెలుసుకున్న ఇక పద్మమ్మ సింహాద్రి కూడా చాలా సంతోషంగా తన అల్లుడిని కూతుర్ని చూడడానికి గుడికి వస్తారు. ఈ రోజు పద్మమ్మ సింహాద్రి శ్రీను దివ్య అందరూ కూడా ఇక వాళ్ళని రమ్మని ఆనందే కాల్ చేసి చెప్తుంది. ఎందుకంటే ఆదిత్య బాబును చూడడానికి మేము గుడికి వస్తున్నాము, మీరు కూడా అందరూ కలిసి రండమ్మా అని ఇక ఇలా చెప్పగానే వాళ్ళైతే ఇక ఆదిత్యకు కాళ్ళొచ్చాయని చూడడానికి చాలా సంతోషంగా వస్తారు. ఇక వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక ఆనంది అయితే తన భర్తకు కాళ్ళు రావాలని ఆ దేవునికి ఇలా 101 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంటుంది ఇక తన భర్తతో కలిసి. ఇక అలాగే ఇద్దరు కూడా ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే శ్రీను దివ్య వచ్చి ఎక్కడ అక్క ఎక్కడుంది పెద్దమ్మ అని ఇక దివ్య అయితే చాలా అమాయకంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీ అక్క బావ ఇద్దరు కలిసి ఇలా ప్రదక్షిణలు చేస్తున్నారమ్మా, వాళ్ళు వచ్చేస్తారు, మనం ఇక్కడ వెయిట్ చేద్దాం రండి అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక దివ్య అయితే లేదు, ఇక అక్క బావతో నేను కూడా కలిసి ప్రదక్షిణలు చేస్తాను పెద్దమ్మ అని ఇక ఇలా వెళ్తూ ఉంటుంది. శ్రీను దివ్య అయితే వాళ్ళకు ఎదురుగా. అప్పుడే ఇక ఇలా ఆదిత్య దివ్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయి అక్కడే నిలబడతాడు. ఇక దివ్య కూడా ఆదిత్యను చూసి వెంటనే ఆదిత్య ఆదిత్య అని ఇక స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. మళ్ళీ ఇక ఆదిత్యను చూసి గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న దివ్య అయితే గుళ్ళోనే స్పృహ కోల్పోతుంది. అప్పుడే ఇక ఆనంది వెంటనే ఇక దివ్య దగ్గరికి వచ్చి ఏమైంది దివ్య, నువ్వు మళ్ళీ స్పృహ కోల్పోయావా, ఇక నువ్వు ఇలా పడిపోవడం తప్ప నీకు గతం గుర్తొచ్చేలా లేదు అని ఇక మళ్ళీ దివ్యను తీసుకెళ్ళి పక్కకు పడుకోబెడతారు. ఇక మనం ప్రదక్షిణలు అలాగే చెయ్యాలి, ఆపకూడదు ఆదిత్య గారు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక మధ్యలోనే ఆదిత్య అయితే లేదు ఆనంది, నేను ఇక ఈ ప్రదక్షిణలు చెయ్యలేను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అది విన్న ఇక ఆనంది అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, దేవుడి ప్రదక్షిణలు మధ్యలో ఆపివేయడం ఏంటి, అలా చెయ్యకూడదు, మనకు మంచి జరగదు ఆదిత్య గారు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు ఆనంది, ఇక నేను నీకో విషయం చెప్పాలి అని ఇక అంటూ ఉండగా ఏంటండి దేని గురించి, ప్రదక్షిణలు అయిపోయాక చెప్పొచ్చు కదండి, ముందుగా మనం ప్రదక్షిణలు పూర్తి చేద్దాం రండి అని ఇక ఇలా అంటూ ఉండగా లేదు ఆనంది, ఇక నేను నీ నిజం ఇప్పుడు చెప్పాల్సిందే, నేను చెప్పేది నువ్వు బాగా అర్థం చేసుకో, ఇక నువ్వు దివ్య అని నాకు పరిచయం చేశావు కదా, తను ఎవరో కాదు, నేను ప్రేమించిన అలక్య అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అది విన్న ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు ప్రేమించిన అలక్య ఈ దివ్య ఒక్కరేనా అని ఇక అంటూ ఉండగా అవును, ఇన్నాళ్ళు నేను దివ్యను చూడలేదు, కానీ దివ్య అని చెప్తూ ఉంటే విన్నాను, కానీ తన ఫేస్ మాత్రం ఈరోజే చూశాను, ఇక నన్ను కూడా ఇలా చూసి దివ్య ఇక గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిందేమో, అందుకే అలా స్పృహ కోల్పోయింది, ఇక ఇప్పుడు నన్ను పూర్తిగా చూసింది కాబట్టి ఖచ్చితంగా ఇక దివ్యకు గతం గుర్తొస్తుంది, నా కోసం ఖచ్చితంగా ఇక అలక్య మన ఇంటికి వస్తుంది, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అది విన్న ఇక ఆనంది అయితే ఏంటి ఇప్పుడే సంతోషంగా ఉన్నాము, నా భర్తకు కాళ్ళు వచ్చాయి అనుకునే లోపే మళ్ళీ ఇలా జరిగింది, ఇక తను ప్రేమించిన అమ్మాయి ఎదురుపడి ఇక ఆదిత్య ఇలా సంతోషం లేకుండా చేసింది ఆదిత్యకు, ఇప్పుడు ఎలా, ఇక అగ్రిమెంట్ పెళ్లి ప్రకారం నన్ను వదిలేసి ఇక తను ప్రేమించిన అమ్మాయి కనిపించాడు కాబట్టి తనను పెళ్లి చేసుకొని నన్ను ఒంటరిని చేస్తాడా, మళ్ళీ నాకు కష్టాలు మొదలు కాబోతున్నాయా అని ఇక ఆనంది అయితే మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య అయితే కోపంగా ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక గుళ్ళో కొద్దిసేపు అయిన తర్వాత దివ్యకు గతం గుర్తొస్తుంది. ఇక ఆనంది దివ్యను ఇలా అంటూ ఉంటుంది, ఏంటి దివ్య నీకేమైనా గుర్తొచ్చినట్టు అనిపిస్తుందా అని ఇక అంటూ ఉండగా
అవునక్క, నేను నిన్ను ప్రేమించిన ఆదిత్యను చూశాను. ఇక ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నేను ఆదిత్య గారు చాలా సిన్సియర్‌గా లవ్ చేసుకున్నామక్క. మేము పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాము. కానీ చివరికి తనకి యాక్సిడెంట్ జరగడం వల్ల మా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా లాక్కొని వెళ్లారు. అయినా కూడా నేను ఆదిత్యను మర్చిపోలేక మళ్ళీ ఆదిత్య కోసం పెళ్లి పీటల నుండి పారిపోయి వస్తూ ఉండగా నాకిలా జరిగిందక్క. నాకు ఆదిత్య కావాలక్క. ఆదిత్య లేకుంటే నేను బ్రతికలేను అని ఇక గతం గుర్తొచ్చిన దివ్య అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అది విన్న ఇక ఆనంది, పద్మమ్మ, సింహాద్రి అయితే షాక్‌లో ఉంటారు. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు మా అల్లుడు గారిని ప్రేమించావా? ఇక ఇప్పుడు నా కూతురు జీవితం ఎలా? ఇక అల్లుడు గారు కూడా నిన్ను ప్రేమించాడా? నీకోసమే తపిస్తున్నాడా? అని ఇక ఇలా వాళ్ళైతే షాక్‌లో ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే వాళ్ళకు గుండె పగిలే నిజాన్ని చెప్తుంది. అవునమ్మా, ఆదిత్యకు నేనంటే ఇష్టం లేదు. తను ప్రేమించిన అలెక్కి అంటేనే ఇష్టం. మేము కేవలం అగ్రిమెంట్ పెళ్లి మాత్రమే చేసుకున్నాము. ఇక తర్వాత కాళ్ళొచ్చాక నేను అలెక్కెను పెళ్లి చేసుకుంటాను, నిన్ను వదిలేస్తాను అని నాకు ముందుగానే చెప్పాడు. అయినా కూడా నేను ఆ అగ్రిమెంట్ చదివి మరీ సైన్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఆదిత్య మనసులో అలెక్కెనే ఉంది. అలెక్కెని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఆదిత్య కోరుకుంటున్నాడమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే సింహాద్రి, పద్మమ్మతో. అది విన్న ఇక వాళ్ళైతే చాలా ఏడుస్తూ, ఏంటి బిడ్డ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ భర్తను ఇక వేరే అమ్మాయికి పెళ్లి చేస్తానంటావా? ఇక నువ్వు 1 సంవత్సరం దాకా ఉండి మళ్ళీ తిరిగి పుట్టింటికి వచ్చేస్తావా? అలా ఎలా జరుగుతుంది? అలా ఎలా చేసింది సునందమ్మ అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆ విషయం మా అత్తయ్య మామయ్యకు కూడా తెలియదు. నాకు ఆదిత్య గారికి ఇద్దరికి మాత్రమే తెలుసు ఈ అగ్రిమెంట్ గురించి అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఇంటికి కోపంగా వెళ్ళిపోయి ఆదిత్య అయితే తన అమ్మా నాన్నలను ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, అలెక్కకు పెళ్ళయిందని చెప్పి నన్ను మోసం చేసి ఆనందిని పెళ్లి చేసుకునేలా చేశారు. కానీ అలెక్కకు పెళ్లి కాలేదు. ఇక ఇప్పుడే నేను గుళ్ళో అలెక్యను చూశాను. అసలు అలెక్య ఎవరో తెలుసా? ఇక దివ్యనే అలెక్య అని కోపంగా తన అమ్మ సునందాను ఇక శశికాంత్‌తో చాలా గొడవ పడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆనంది కాల్ చేసి ఇక దివ్యకు గతం గుర్తొచ్చింది. ఇలా ఇక ఆదిత్య ప్రేమించే అలెక్య, దివ్య ఒక్కరే అని ఇక తన అత్తయ్య సునందాకు కాల్ చేసి చెప్తుంది. ఇక దివ్యకు గతం గుర్తొచ్చిందని చెప్పగానే ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంగా మళ్ళీ గుడికి వస్తాడు. ఇక అలెక్యను చూసి, ఎన్నాళ్ళయింది అలెక్య నిన్ను చూసి, ఇక ఇన్నాళ్లకు మన ఇద్దరం కలుసుకున్నాము. ఖచ్చితంగా ఇక మనకు మంచి రోజులు వచ్చాయి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని ఇక ఆదిత్య అయితే ఇక అలెక్య చేతులు పట్టుకొని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ, ఏంటండి, ఇక నన్ను వదిలేసి నువ్వు అలెక్యను పెళ్లి చేసుకుంటావా? అగ్రిమెంట్ ప్రకారం ఇక నన్ను వదిలేయాల్సిందేనా? నీకు కాలు రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అవన్నీ కూడా నేను చేసిన సేవలన్నీ మర్చిపోయి ఇక నన్ను ఒంటరిని చేసి నువ్వు అలెక్యను పెళ్లి చేసుకుంటావా అని ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్య కోసం. అప్పుడే ఇక ఆదిత్య అయితే, నన్ను క్షమించు ఆనంది, నువ్వు నాకు చాలా సేవలు చేశావు. నా కాలు రావడానికి ముఖ్య కారణం నువ్వే. అది నిన్ను కాదనటం లేదు. కానీ నేను నా అలెక్యను మర్చిపోలేను. ఇక నాకు కాళ్ళొచ్చినా ఎలాంటి లాభం లేదు. ఈ అలెక్యను పెళ్లి చేసుకుని నా జీవితం సంతోషంగా ఉంటేనే నాకు కాళ్ళొచ్చినందుకు ఫలితం ఉంటుంది. లేకుంటే నేను కాళ్ళున్నా లేకున్నా ఇలా ఇక ఉంటున్నాను అంతే అని ఇక అలెక్యను అంత ప్రేమించానని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక ఆనంది అయితే, ఇంత ప్రేమించారా? వీళ్ళిద్దరూ ఇలా ప్రేమించుకున్నారా? ఇక ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉన్నారు. ఇక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే ఆనందిని బ్రతిమాలుతూ ఉంటాడు. నువ్వు కాళ్ళు రావడానికి ఎంతలా ప్రయత్నించి ఇక నాకు కాళ్ళు వచ్చేలా చేశావో ఇప్పుడు మా పెళ్ళి కూడా అందరినీ ఒప్పించి నువ్వే చేయాలి ఆనంది అని ఇక ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటాడు దండం పెడుతూ. ఈ రోజైతే ఇక ఆదిత్య ఆనందిని, కానీ ఆనంది అయితే నిన్ను నడిపించడం నా బాధ్యత. మా జ్యోతమ్మ మీద కోపం పోవడానికి, మా జ్యోతమ్మ మీద పడ్డ నింద పోవడానికి ఇక నిన్ను నా భర్తగా నడిపించుకున్నాను. కానీ ఇప్పుడు ఎలానండి, నా భర్తను ఇక వేరే అమ్మాయికి పెళ్లి చేయడం అంటే కష్టం అని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇక అయినా కూడా నిన్ను నేను భార్యగా ఒప్పుకోలేనానంది. సాటి మనిషిగా నువ్వు చేసిన సహాయానికి నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను. నీ కృతజ్ఞత నేను తీర్చుకోలేను. కానీ ఇక నిన్ను భార్యగా మాత్రం ఒప్పుకోలేను.
అని ఈ రోజైతే ఆదిత్య గుళ్ళో అందరి ముందు ఇక ఇలా ఆనంది మెడలో ఉన్న తాళిని తీసి ఇక అలక్య మెడలో కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే సునంద ఎంట్రీ ఇచ్చి ఆది అని గట్టిగా అరుస్తుంది. ఇక సునందాను చూసిన ఆదిత్య అయితే ఇక ఆ తాళిని వదిలేస్తాడు. ఏంటమ్మా అలా అరిచావు అని ఇక అంటూ ఉండగా, ఏంట్రా నువ్వు చేసే పని, ఇక నువ్వు ఇలా ఆనంది మెడలో ఉన్న తాళిని తీసి నువ్వు ప్రేమించిన అలక్య మెడలో కట్టడానికి ప్రయత్నిస్తున్నావా, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే కారణం ఆనంది, ఇక ఆనంది లాంటి భార్య నీకు దొరకడం నీ అదృష్టం, ఇక అది కాదని ఈరోజు భార్య స్థానంలోకి వేరే అమ్మాయిని తీసుకొస్తానంటే ఇక ఎలా ఊరుకుంటుందిరా ఆనంది, ఇక నేను కూడా నా కోడలు ఎప్పటికీ ఆనందినే, ఆనంది నా ఇంటి పెద్ద కోడలు అంతే, ఇక వేరే అమ్మాయిని అంగీకరించేది లేదు అని ఇక కోపంగా సునంద అయితే ఇలా ఇక ఆదిత్య ఆనంది మెడలో తాళిని తీయకుండా ఆపేస్తుంది. కానీ ఇక ఆదిత్య మాత్రం లేదమ్మా, నువ్వు ఆనంది నాన్న అందరు కలిసి నన్ను మోసం చేశారు, నన్ను ప్రేమించిన అమ్మాయికి నాకు దూరం చేశారు అని ఇక ఇలా కోపంగా, ఇక నువ్వు చెప్పినా నేను వినను, ఇక నేను బ్రతుకుంటే అలక్యతోటే, లేకుంటే ఇక నేను చచ్చిపోతాను, ఆనందిని మాత్రం భార్యగా ఒప్పుకోలేను అని ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే ఇక ఇలా ఆదిత్య చెంప పగలగొడుతుంది. ఏంట్రా ఈరోజు నిన్ను ఇలా కాళ్ళు రావడానికి కారణం ఆనంది, నీ కాళ్ళు వచ్చాయనే ఇప్పుడు అలక్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది, ఇక కాళ్ళు రావడానికి ఎంత కష్టపడ్డదో ఆనంది మర్చిపోయావా అని ఇక ఇలా తన కొడుకు చెంప పగలగొట్టి, నువ్వు అలక్యను పెళ్లి చేసుకోకూడదు, ఆనందిని భార్యగా ఒప్పుకొని నువ్వు సంతోషంగా ఆనందితోనే ఉండాలి అని ఇక ఇలా సునంద అంటూ ఉంటుంది. ఇక ఆదిత్యనైతే కానీ ఆదిత్య మాత్రం ఒప్పుకోను, ఇక నేను ఆ ఇంట్లో లేకపోయినా బయటకు వచ్చైనా సరే అలక్యతోటే సంతోషంగా ఉంటాను, ఆనందిని మాత్రం భార్యగా ఒప్పుకోలేనమ్మా అని ఇక అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక అలక్య కూడా అవును నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం, ఆదిత్య నేను పెళ్లి చేసుకుంటాం అని ఇక ఆనంది చేసిన మేలును ఇలా అలక్య కూడా మర్చిపోయి ఇక ఆదిత్య అలక్యను కావాలని, ఇక అలక్య ఆదిత్యను కావాలని ఇద్దరు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఆనంది చేసిన ఇక సేవలైతే మర్చిపోతారు. ఇక సునంద అయితే లేదు, మీ పెళ్ళికి నేను ఎప్పటికీ ఒప్పుకోను, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మీకు ఇంట్లో స్థానం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోండి అని ఇక కోపంగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే. ఇక దివ్య చేసిన మోసానికి, దివ్య వల్ల ఆనంది జీవితం ఇలా అయిపోయిందని పద్మమ్మ, సింహాద్రి, శ్రీను అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఈ చిలకమ్మ వల్ల మన ఆనంది జీవితం ఇలా అవుతుందని మనం ఊహించలేదు, కానీ ఇక తను కాపాడిన మనుషులే ఇక తనకు ఇలా అన్యాయం చేశారు, పాపం మళ్ళీ అమ్మాడికి కష్టాలు మొదలయ్యాయి, ఇక నుండి సంతోషంగా ఉంటుందనుకున్నాను అని ఇక శ్రీను అయితే అమ్మాడి కష్టాలు చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఎలాగైనా ఇక ఈ దివ్యను ఇక నుండి పంపించేయాలి, ఆదిత్య బాబు మనసులో నుండి దివ్యను తీసేయాలి, ఇక ఆనంది ఆదిత్య కలిసి ఉండేటట్లు చేయాలి, ఇక ఏం చేయాలి అని ఇక శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంది అయితే ఇలా అలక్య గురించి నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక సునంద కూడా ఆదిత్యను చీకొట్టి మరి ఇంటికి వెళ్ళిపోతుంది. మరి ఇక ఇప్పుడు ఆదిత్య అలక్యను పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్లకుండా ఇక ఇక్కడ బయటనే ఉండబోతున్నాడా, లేకుంటే ఇక ఆనంది చేసిన సేవలన్నీ గుర్తు తెచ్చుకొని ఇక అలక్య ఇక ఆదిత్య ఇద్దరు కూడా ఇక పెళ్లి చేసుకోకుండా ఇక ఆనందికి న్యాయం చేయబోతున్నారా వీళ్ళు, ఆనంది చేసిన మేలును గుర్తుపెట్టుకొని అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే సునంద ఇక ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి తప్పని చెప్పి ఇలా ఆదిత్య చెంప పగలగొట్టి ఆదిత్యను బయటనే వదిలేసి ఇంట్లో స్థానం లేదని చెప్పి ఇక తన కోడల్ని ఇంటికి తీసుకొని వెళ్ళబోతుంది ఇక ఆనందినైతే సునంద. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందన్నది. ఆనంది విషయంలో ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది చూడాలి. ఇక ఆనందికి కష్టాలు మొదలు కాబోతున్నాయా, మళ్ళీ అలక్య ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇక ఆనంది ఇక ఆదిత్యకు కాళ్ళు రావడం వల్ల మరింత కష్టాల పాలు కాబోతుందా అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.